వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. భూములు కొనాలి అనని ఇంటెన్షన్ ఉంటుంది. సరే సేవింగ్స్ అన్నీ చేసుకుంటాం. బట్ ఏమన్నా లిటిగేషన్స్ ఉంటే ఏంటి? ప్రాబ్లమ్ ఎలా మనం ఎదుర్కోవచ్చు? సో, ఆ సమస్యలొచ్చినప్పుడు మనము మెయిన్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, ఎక్కువగా మేజర్‌గా మనం ఎటువంటి ఫైల్స్ గానీ, డాక్యుమెంట్స్ గానీ ఏవి చూసుకోవాలి? ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ మార్కెట్ పైననే ఎన్నో ఇయర్స్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి నంది రామేశ్వరరావు సార్ ఇప్పుడు మన ముందున్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా నమస్తే ఉన్నారు? అమ్మా. సూపర్. సూపర్బ్ సార్. సార్, ఈ రియల్ ఎస్టేట్‌లో మీరు గత ఎపిసోడ్స్‌లో మనం కొన్నిసార్లు చూసుకున్నాము. ఎవరైనా సరే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. సో, వెంటనే కొంచెం వాళ్ళకి అందుబాటులో మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందనుకునే ఏరియాలో భూములు కొనుక్కోండి, లేదా వాళ్ళు ఫ్లాట్స్ తీసుకోండి అని చెప్పారు. బట్ ఈ పర్టిక్యులర్ కొన్ని ఇష్యూస్ అయితే వస్తుంటాయి కదా సార్! లిటిగేషన్స్, ఆ ల్యాండ్ లిటిగేషన్‌లో ఉంది అని అన్నప్పుడు, వాళ్ళు మేజర్‌గా అసలు అది ఏ ఇష్యూ లేకుండా ఉంది, ఏ లిటిగేషన్స్ లేవు దానికి అని తెలుసుకోవాలంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి? ఈ డబ్బులు తీసుకొని 35 సంవత్సరాలు లేకపోతే ఫ్రీగా వాడేసుకుంటాం మీరు వ్యూవర్స్ అందరూ కలిసి. డబ్బులు తీసుకొని చెప్పే క్వెషన్. బట్ మీరు పర్వాలేదు అడిగారు సార్. కాబట్టి మీ డౌటో తెలియదు మనకి. మాలాంటి వాళ్ళు కొంచెం మాలాంటి కామనర్స్ కొద్దిగా గ్రో అవ్వటానికి మీరు కొంత సహకారం, సపోర్ట్ అందించి ఆ సజెషన్స్ ఇస్తే బిగ్ బావుంటుంది. బాస్‌కెళ్తే మీరు కామన్‌గా పబ్లిక్ సెలబ్రిటీ అయిపోతారు. ఓకే. సో, ఓకే. ప్రాపర్టీ అనేది ప్రతి ఒక్కడి కల. సొంత ఓకే. ఇంటి ఇల్లు ఉండాలనేది. కొంత పాసిబుల్, కొంతమంది పాసిబుల్ కాదు. అవును. అయితే ఈ ప్రాసెస్ ఏమవుద్దంటే ఎమోషన్ అండ్ సెంటిమెంట్‌కి వెళ్ళిపోతాం. హ్మ్. ఎందుకంటే ప్రాపర్టీ చూడగానే నచ్చింది. అవును. మిగతావన్నీ వదిలేస్తాం. బట్ ప్రాపర్టీ కొన్ని ఇబ్బందుల్లో రాకుండా ఉండాలనుకుంటే మీరు సర్టెన్ పారామీటర్స్ తీసుకోవాలి. రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా కంపెనీ రియాల్టీ ఆక్సిజన్ ఏదో ఆక్సి సెలెక్ట్ అని ఒక డివిజన్ పెట్టాం వర్టికల్. ఓకే. ఎన్టీవీ తెలుగు బిజినెస్ ఉన్నాయి కదా అట్లా. హ్మ్. అందులో ఏం చేస్తారంటే క్యూరేటెడ్ అండ్ చెక్డ్ అంటే ప్రతి ప్రాపర్టీ కూడా లీగల్‌గా హ్మ్. అన్ని గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయా లేదా చెక్ చేసి మాత్రం వెబ్‌సైట్‌లో పెడతాం. ఓకే. అంటే 99.9% క్లియర్ టైటిల్ కూడా. ఓకే. 0.01 తెలియక ఏదైనా అయితే అది ఉండొచ్చు. హ్మ్. ఒకప్పుడు ఇంకా అగ్రికల్చర్ మీద బతికేవాళ్ళం. ఓ 30, 40 ఇయర్స్ బ్యాక్ మన మేజర్ ఇన్‌కమ్ ఏంటి? అగ్రికల్చర్. దాని తర్వాత మెడికల్ వచ్చింది. ఫార్మా, మెడిసిన్స్ వచ్చాయి. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ తర్వాత ఐటీ వచ్చింది. ఐటీ తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏఐ. గవర్నమెంట్‌కి వచ్చే ఆదాయాలు ఇవన్నీ డిపార్ట్మెంట్స్. హ్మ్. కానీ ఇప్పుడు అన్నిటికి మించిపోయింది రియల్ ఎస్టేట్. హ్మ్. గవర్నమెంట్ డబ్బులు కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ వైపే చూస్తారు. అవును. ఎందుకు? తక్కువ టైంలో. తొందరగా ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ సో, ఉండేది రియల్ లిటిగేషన్ ఎస్టేట్. లేకుండా ఉండాలంటే ఫస్ట్ నా సజెషన్ అంటే గో విత్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ విత్ రేరా లైసెన్స్. హూ ఈస్ హావింగ్ రేరా లైసెన్స్. హుహు. రేరా ఓకే. వచ్చాక చాలా వరకు కంట్రోల్ అయింది. రైట్. 2017 ఫస్ట్ జనవరి కంటే ముందు ఆటికి రేరా అక్కర్లేదు. హ్మ్. తర్వాత దానికి రేరా ఉండాలి. సర్టెన్ రూల్స్ పెట్టారు. రేరా లేకుండా అటు బిల్డర్ గానీ, ఇటు ఏజెంట్ గానీ రేరా లైసెన్సులు కొనుక్కుంటే మంచిది మీరు బెటర్. ఓకే. సేఫ్‌గా ఉంటది. గవర్నమెంట్ కొంచెం చెక్ చేసి ఇస్తది పర్మిషన్స్. అవును. సార్, కొంతమంది ఇక్కడ యాడింగ్ పాయింట్, ఎక్కడన్నా మీరన్నట్టుగానే భూమి నచ్చుతుంది. కొన్నిసార్లు తక్కువ ప్రైస్ కదా అని గూడా తొందరపడి ఇక్కడ కొంచెం బాగా డిమాండ్ ఏరియా ఉంది, తక్కువ ప్రైస్‌గా తీసేసుకుందామని తీసుకుంటారు. సో, అది ఎంతవరకు సేఫ్ అంటారు? సో, అట్లాంటి టైమ్స్‌లో నిజంగా తక్కువుంటే వాళ్ళు ఎటువంటి విషయాలు ఇన్వెస్టిగేట్ జేసుకోవచ్చు? అంటే ఇది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనకు నచ్చడం అనేది వేరు, రియాలిటీ అనేది వేరు. హ్మ్. సో, చూసుకోవాల్సిందంటే ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్‌ని అపాయింట్ చేసుకోవడం మేలు. హుహు. వాళ్ళేం చార్జెస్ పెద్దగా ఏం తీసుకోరు. మైనర్ చార్జెస్ ఉంటాయి. హ్మ్. అదేవిధంగా గవర్నమెంట్ పర్మిషన్స్ ఏమున్నాయి? ప్రీ లాంచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రీ లాంచ్‌లో ఎప్పుడు కూడా కొనుక్కోవడం అంత మంచిది కాదు. అంటే రెప్యూటెడ్ బిల్డర్ అయితే తప్ప. రైట్. అప్‌కమింగ్ బిల్డర్ గాని, కొత్త బిల్డర్ అయితే ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారో, ఎలా ఉంటారో తెలీదు. హ్మ్. కడతారో తెలీదు. డెలివరీ చేస్తారో తెలీదు. లీగల్‌గా అవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రీ లాంచ్ అవాయిడ్ చేయడం మంచిది వీలైనంత వరకు. ఓకే. మీకు బాగా తెలుసు 50 సంవత్సరాలు మంచి పేరుంది అంటే దట్స్ డిఫరెంట్. ఇప్పుడు టాటా ఉందని ఎవరు డౌట్ చేయరు. అవును. గోద్రేజ్ ఉందనుకోండి ఎవరు డౌట్ చేయరు. కానీ కొత్తవొస్తే డౌట్ జేస్తారు. చీప్‌గా ఉంటాయి. కానీ క్వాలిటీ ఉండదు. రైట్. సో, ఈ విధంగా చూసుకుంటే లీగల్‌గా ఈసీ తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. లీగల్ ఒపీనియన్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో ఉందా లేదా? గవర్నమెంట్ పర్మిషన్స్ లైక్ హెచ్ఎండీఏ, డీటీసీపీ, మూడా, ఊడా చాలా రకాలున్నాయి. సిఆర్‌డీఏ, తర్వాత ఎఫ్‌సీడీఏ, కొత్తవన్నీ వస్తున్నాయి. బాడీలు అప్రూవ్ చేయాలి. హ్మ్. చేసినప్పుడే ఇది తీసుకోవడం బెటర్. లీగల్ ఒపీనియన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లీగల్ ఒపీనియన్ ప్రొఫెషనల్ లాయర్స్ ఉన్నారు. ప్యానెల్ లాయర్స్ ఉంటారు మా దగ్గర. ఆ లాయర్ 5, 10,000 తీసుకొని మీకు రిపోర్ట్ ఇస్తాడు. సెర్చ్ హ్మ్. రిపోర్ట్ అంటారు. సో, వాళ్ళు మొత్తం
1940, 1950 దగ్గర నుండి డాక్యుమెంట్ చెక్ చేస్తారు. ఓ కనీసం 50 సంవత్సరాల డాక్యుమెంట్స్ ఉంటేనే మంచిది. అవును లేకపోతే లిటిగేషన్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. రైట్ పూర్వకాలంలో డాక్యుమెంట్ అనేది ఇనాం అనే కాన్సెప్ట్ ఉంది. దాని పేపర్ ఏమి ఉండదు. ఆయన చెప్తే ఇనాం ఈ మనిషికి ఇచ్చాను, ఈ మేడంకి ఇచ్చాను, ఈ అబ్బాయికి ఇచ్చాను అంటే వ్యాలిడ్. అందులో ప్రాబ్లమ్స్ కొన్ని కమ్యూనిటీలు ఏమవుతుందంటే ఒక్కొక్క పర్సన్కి 3, 4, 5 వైఫ్స్ ఉంటారు. అక్కడ డిఫరెంట్ పిల్లలు ఉంటారు. కొంతమంది బతుకుతారు, కొంతమంది చచ్చిపోతారు, రకరకాలు ఉంటారు. ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. అవును హైదరాబాద్లో ఎక్కువ లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి. చెన్నైలో అన్నీ బాగుంటాయి. మన హైదరాబాద్ బ్యాడ్ లక్ అంటే రియల్ ఎస్టేట్ ఎంతో బాగుంటుంది, కానీ లిటిగేషన్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ. అందుకని ఆ పాయింట్ జాగ్రత్తగా చెక్ చేయాలి. రైట్ రైట్ సార్. అంటే అంత కష్టపడి అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి తీసుకున్నప్పుడు ఆ ఒక్క లిటిగేషన్ అనేది అంతా మీరు సిద్ధమైపోయిన తర్వాత మీ చేతి నుంచి మీ కళ్ళ ముందు జారిపోయినట్టు అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే లంచం తీసుకునేవాడు కంట లంచం ఇచ్చేవాడు తప్పు అంటారు. సో బిల్డర్ తప్పలేదండి. 99% బిల్డర్స్ బాగానే ఉంటారు. 1-2% అక్కడ 1-2 ఉంటారు. వాళ్ళ గురించి 98% తప్పు పడతారు. అర్థమైంది. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి మీరు అన్నారు రేటు తక్కువ ఉన్నదని. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒకే హైవేలో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో డిటీసీపీ విత్ రేరా. అప్పుడు ఒక ఆయన నుంచి 45,000 చెప్తున్నాడు గజం. ఇంకొక బిల్డర్ సెకండ్ బిల్డర్ నుంచి 40,000 చెప్తున్నాడు. మూడో బిల్డర్ 20,000 చెప్తున్నాడు. ఏది కొనుక్కుంటాం మనం? అంటే డబ్బులు ఎక్కువ చెప్పినా సరే ఎంత సేఫ్టీగా ఉంటుందో అదే చూసుకుంటాం కదా సార్, సేఫ్ ఉంటే. అలా లేదు. ఇప్పుడు మనకి డిస్కౌంట్ అనేవాడు అత్యంత ఇష్టమైన, ఆడవాళ్ళకి బంగారం ఎట్లా ఇష్టం, కొనేవాడు డిస్కౌంట్ అనే టైం పడిపోతారు. డిస్కౌంట్ ముసుగులో పడిపోతాం. 20,000కి అమ్మేవాడు ఏంటంటే ఒక ప్లాట్ 3కి అమ్ముతున్నాడు. ఇప్పుడు తగ్గింది అంటే 10-20 years బ్యాక్ ఒకే ప్లాట్ని మీకు తెలియదు కదా, ఎవరు ఒకరు కనెక్షన్ ఉండదు కదా. ఈ 40-45 రియాలిటీగా అమ్ముతున్నారు. ఒక్కొక్క ప్లాట్ ఒకరికి అమ్ముతున్నారు. మనం 20,000 కొని మునిగిపోతాం. రైట్ రైట్. సో ఈ బాధ అంతా లేకుండా ఫస్ట్ ఒక కరెక్ట్ లీగల్ అడ్వైజర్తో పాటు ఒక ప్రొఫెషనల్ మీలాగా చెప్పినట్టు అడ్వైజర్తో తీసుకుంటే మీకు 80-90% రిస్క్ అక్కడే తీసేస్తారు. అవును. వాళ్ళ వృత్తి అది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ధర హెచ్చు తగ్గులు అవ్వచ్చేమో తప్ప మోస్ట్లీ మిగతా విషయాలు 2,000 ఎక్కువైనా పర్మిషన్ ఉండి అన్ని కరెక్ట్ ఉండి కొనుక్కోవడం ఉత్తమం. లేదంటే టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లు. రైట్ రైట్ సార్. డిస్కౌంట్ ఎప్పుడైనా చూసుకుంటే ప్రిపేర్, రిస్క్ కూడా అంతే ఉంటుంది. అవును, దానికి రిస్క్కి కూడా సిద్ధపడి ఉండాలి. రైట్ సార్, క్లియర్గా అర్థమవుతుంది. లైక్ చూసారు కదా, ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఫ్రాడ్ చేయడానికి చాలామంది ఉంటారు, బట్ వాళ్ళకి చేయడానికి స్కోప్ ఇచ్చేది ఎవరు అని అంటే మనమే అనేది సార్ మనకు క్లియర్గా చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఒక ఇల్లా, ఫ్లాటా, లేకపోతే ఒక భూమి, ప్లాట్ తీసుకోవాలని మీరు ఫిక్స్ అయితే 100కి 1000 సార్లు ఆలోచించి ఇంకా స్టిల్ ఒక కంక్లూషన్కి రాకపోతే అఫ్కోర్స్ క్లియర్గా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటేనే అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉండదు. ఇన్వెస్ట్మెంట్కి తర్వాత బాధపడాల్సిన అవసరం అయితే మనకు ఉండదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే కమెంట్ చేయొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.